నా మనసేమో నా మాటే వినదంట. పార్ట్ 6. చూస్తూ ఊరుకోక ఏం చేస్తావ్ అని అడిగింది మధు కోపంగా. చంపడం దాకా ఎందుకే, ఒకసారి మీద చెయ్యి వేసి చూడు, ఏం చేస్తానో తెలుస్తుంది అని అంటూ బాలువైపు చూసి, రేయ్, నువ్వు ఆ లైట్ ఆపి చావరా, కళ్ళలో పడుతుంది, కరెంట్ వచ్చి గంట అయ్యింది అన్నాడు కిరణ్ కోపంగా. ఆ అరుపులకి ఈ లోకంలోకి వచ్చిన బాలు లైట్ ఆఫ్ చేసి వీళ్ళ గొడవని దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఇట్స్ ఓకే, ఈసారికి క్షమించేశానులే, ఈసారి వేస్తే అప్పుడు చెప్తాను అని అంటూ కోపంగా అక్కడి నుంచి అశోక్ రూంలోకి వెళ్ళిపోయింది మధు. కిరణ్ కూడా తండ్రి రూంలోకి వెళ్ళి, హే, ఇప్పుడు నీకు సారీ ఎవరు చెప్పారే నువ్వు నన్ను క్షమించడానికి, అస్సలు క్షమించొద్దు, చంపేయి అన్నాడు కిరణ్ మధు చేయి పట్టుకొని. బయట ఉన్న బాలు కూడా లోపలికి వచ్చి 2 చేతులు చెంపల మీద పెట్టుకొని పక్కన కూర్చొని వీళ్ళ గొడవని చూస్తున్నాడు. అరే ఏంటి ఈ జబర్దస్తి, నువ్వు చంపమంటే నేను చంపను, నాకు చంపాలి అనిపించినప్పుడు చంపుతాను అని అంది మధు కళ్ళు తిప్పుతూ. కిరణ్ పట్టుకున్న చెయ్యిని మెలిపెట్టి, ఆపవే నీ డ్రామాలు, నేనేం చేసినా మూసుకొని కూర్చోవటం తప్పించి నువ్వు నన్ను ఏమి చేయలేవని నీకు కూడా తెలుసు కదా, ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ అన్నాడు. అబ్బా, నొప్పెడుతోందిరా పంది, వదులు అంటూ అశోక్ వైపు చూసి, సారీ అంకుల్, చూడండి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో, మీరు ఇలా చైర్లో ఉండి పోయారు, ఈ క్యాండిడేట్కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో ఎవరు నేర్పించలేదు, అందుకే ఇలా తయారయ్యాడు రావణాసురుడిలాగా. కానీ మీరేం ఫీల్ అవ్వకండి, మీ ట్రీట్మెంట్తో పాటు ఈయన గారికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి లైన్లో పెడతాను అని అంది మధు. ఆ మాటలు వింటున్న ఆయన కళ్ళల్లో ఒక రకమైన సంతోషం మధు, కిరణ్ ఇద్దరూ గమనించారు. తండ్రి చూస్తున్నాడు అని కిరణ్ మధు చెయ్యి వదిలేసి తల గోక్కుంటూ ఆయన దగ్గరకు వెళ్ళి, దాని మాటలు నమ్మకండి నాన్న, దీనికి కొంచెం పిచ్చి ఉంది, అందుకే ఏదేదో వాగుతుంది, అవేమీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీ కిరణ్ అన్నింటిలోనూ పర్ఫెక్ట్ అని నీకు తెలుసు కదా అంటూ బెడ్ మీద కూర్చొని ఆయన చెయ్యి లేపి ముద్దు పెట్టుకున్నాడు. ఆయన కళ్ళు అవును అన్నట్లు మూసి తెరిచాడు. అది చూడగానే కిరణ్ తండ్రి పక్కనే పడుకొని, ఐ నో నాన్న, నువ్వు ఎప్పుడు నా సైడే, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ముద్దులు పెట్టాడు. పడుకున్న కిరణ్ని చూసి, ఏంటి నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావు, నువ్వు వెళితే మేము పడుకుంటాము అని అంది మధు కోపంగా. నేను వెళ్ళను, నేను ఇక్కడే పడుకుంటాను, అయినా నువ్వెందుకు ఇక్కడ, బాలు పడుకుంటాడులే, తమరు వెళ్ళండి అని అన్నాడు కిరణ్. రాత్రి చూశానులే బాలు ఎలా పడుకుంటాడు, పడుకున్నాడు అంటే లేవడు, అంకుల్ రాత్రి నేను వచ్చే వరకు ఒక పక్కనే పడుకున్నారు, అలా అయితే బాడీ బరువు ఒక పక్కనే ఉండి పుళ్ళు పడుతున్నాయి అని అంది మధు. ఆ మాట వినగానే కిరణ్ మొహం ఒకసారిగా బాధగా మారిపోయింది. హా అని అంది మధు. వెంటనే కిరణ్ లేచి తండ్రిని పట్టుకొని పైకి లేపి కూర్చోపెట్టి షర్ట్ లేపి చూశాడు. అంతే, ఒక్కసారిగా బాలు వైపు కోపంగా చూసి, రే దున్నపోతు, నీకు ఏం చెప్పాను, ఏం చేస్తున్నావురా అని అరిచాడు కోపంగా. పెద్దబాబు, మీకు తెలుసు కదా అయ్యగారు అంటే నాకెంత ఇష్టమో, కానీ నిద్రపోతే మెలకువ వచ్చి చావటం లేదు బాబు, అదేం మాయరోగమో అని అన్నాడు బాలు బుర్ర గోక్కుంటూ. నీకు మెలకువ వచ్చి చావకపోతే నాకు చెప్పొచ్చు కదరా, నేను వచ్చి పడుకునేవాడిని కదా అని అరిచి మధు వైపు చూసి, నేను పడుకుంటాలే, నువ్వు వెళ్ళు అన్నాడు కిరణ్. అవసరం లేదు, నేను మధ్యలో వచ్చి అంకుల్ని చూడాలి, ఇక్కడ నువ్వు పడుకుంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అని అంది మధు చిరాకుగా మొహం పెట్టి. ఓ, నీకు ఇరిటేషన్ వస్తుందా, అయితే నేను ఇక్కడే పడుకుంటాను, బాలు పైకి వెళ్ళి నా ల్యాప్టాప్ ఫోన్ తీసుకురారా అని అన్నాడు కిరణ్. అలాగే బాబు అంటూ బాలు కిరణ్ రూమ్ వైపు పరిగెత్తాడు. కిరణ్ మధు వైపు చూసి కళ్ళెగరేశాడు. మధు కిరణ్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళుతూ అశోక్ వైపు చూసింది. ఆయన కళ్ళు మధు వైపు ఎంత ప్రేమగా చూస్తున్నాయో మధు గమనించి తల తిప్పుకొని మనసులో చాలా సంతోషంగా ఉంది. కోపంగా వెళుతున్న మధుని చూసి, మరి ఓ తిప్పేసుకోకు, బ్యాలెన్సు తప్పితే బొక్కబోర్ల పడతావు అని అన్నాడు వెటకారంగా. వెళ్ళిపోతున్న మధు తల వంచి
గో టు హెల్ అని అంది మధు. నేను వెళ్ళనే ఎక్కడికి, నా వెనుకే నువ్వు వచ్చేస్తావుగా. అక్కడ కూడా నీ పాత చింతకాయ పచ్చడి మొహం చూడాలి అంటే నాకు చిరాకేహే అన్నాడు కిరణ్ చిరాకుగా మొహం పెట్టి. మధు పక్కనే ఉన్న వాస్ ఎత్తి విసురుతాను అన్నట్లు సైగ చేసింది. అది చూసిన కిరణ్ ఆగవే అంటూ వెంట పడగానే మధు తన రూంలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది. పిరికి మొహందానా అని లోపలికి వెళ్ళి తండ్రి పక్కన కూర్చొని ఐఎమ్ సారీ నాన్న, నా పొరపాటు వల్లే ఇలా జరిగింది. నేను పట్టించుకోకుండా ఉండటం వల్లే. ఐఎమ్ సో సారీ నాన్న అంటూ బాధపడ్డాడు కిరణ్. కొడుకు బాధపడుతుంటే ఆయన కళ్ళ వెంట కూడా నీళ్లు వస్తున్నాయి. కిరణ్ అశోక్ కళ్ళు తుడిచి బ్లాంకెట్ కప్పి పక్కనే పడుకున్నాడు. మధు గదిలోకి వెళ్ళి థ్యాంక్ గాడ్ ఈ రావణ్ కుమార్ అంకుల్ దగ్గరే ఉన్నాడు. నాకు తెలుసు అంకుల్, మీరు మీ అబ్బాయి దగ్గర ఉండాలని ఆశపడుతున్నారు. అందుకే ఇలా రివర్స్లో మాట్లాడి అతన్ని మీ దగ్గర ఉండేలా చేశాను అని అంది. ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నాడు యంగ్, డైనమిక్, హ్యాండ్సమ్ ఆదిత్యవర్ధన్. ఎదురుగా అప్పుడే ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యి వస్తున్న అమ్మాయిని చూసి వావ్ ఏముంది పాప, చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నాడు మనసులో. అంతలో ఆ అమ్మాయి తన వైపుకే రావటం గమనించి తల పక్కకు తిప్పుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం కాలు పక్కకి తీస్తే నేను లోపలికి వెళతాను అని అంది ఆ అమ్మాయి. హో ఓకే అంటూ కాలు పక్కకు తీశాడు ఆదిత్య. ఆ అమ్మాయి లోపలకు వెళ్ళి కూర్చుంది. ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నా ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు. కనీసం పరిచయం కూడా చేసుకోలేదు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యి ల్యాండ్ అయ్యే వరకు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు కూడా చూసుకోలేదు. హర్ష, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, నిన్ను అడిగేనా వేస్ట్, ఎటు నువ్వు రావని నాకు తెలుసు అని అంది ఉమ హడావుడిగా రెడీ అవుతూ. ఉమా, అదేదో వాడు నీ ఒక్కడి కొడుకే అయినట్లు, నీకు మాత్రమే ప్రేమ ఉన్నట్లు మాట్లాడకు. వాడు నా కొడుకు కూడా. ఈరోజు నాకు ఇంపార్టెంట్ టెండర్ ఉంది. నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే నేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడిని అని అన్నాడు హర్షవర్ధన్. మమ్మీ, నేను కూడా నీ కూతురినే, అది మర్చిపోకు. అన్నయ్య రాగానే నన్ను వదిలేస్తున్నావు. నా మొహాన కొంచెం టిఫిన్ పెట్టి వెళ్ళు అని అంది శ్రావ్య ఏడుపు మొహం పెట్టుకొని. నాకు టైం లేదు, కల పెడుతుంది, తినేసేయి అని అంది ఉమ గోల్డెన్ బ్యాంగిల్ బలవంతంగా వేసుకుంటూ. అబ్బా, ఈ రాళ్ళు గీసుకుపోతున్నాయి, హడావుడిగా వేసుకుంటే అని అంది బాధగా. శ్రావ్య తల్లి దగ్గరకు వచ్చి రెండో బ్యాంగిల్ శీల ఊడదీసి ఉమ చేతికి వేసి శీల ఫిట్ చేస్తూ, ఏదైనా వేసుకునే తీరున వేసుకుంటే నొప్పి ఎందుకు వస్తుంది? నీకు శీల తీసే టైం కూడా లేదు మరి అని అంది తల పక్కకి వంచి తల్లిని చూస్తూ. హా బంగారం, నా ఆదిని చూసే వరకు నాకు అసలు ఏమీ తోయదు అంటూ చీర చెంగుని సరి చేసుకొని అద్దంలో చూసుకుంటూ నేను బాగున్నానా అని అంది ఉమ. చాలా బాగున్నావు, కానీ నాకు టిఫిన్ పెట్టు అని అంది శ్రావ్య. శ్రావ్య, ఎందుకు అనవసరంగా అడిగి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? మీ మమ్మీకి ఇప్పుడు నీ ఆకలి కనబడదు, మాటలు వినపడవు. నీవే కాదు బంగారం, నావి కూడా వినపడవు. అయినా ఏం చేస్తాం, ఏమి చేయలేము. పద వెళ్ళి టిఫిన్ చేద్దాం అని అన్నాడు హర్ష కూతురి భుజం చుట్టూ చేయి వేసుకొని తీసుకొని వెళ్తూ. హో డాడ్, ఇలాంటి మమ్మీని ఎలా చేసుకున్నావు? కొడుకు తప్ప వేరే ప్రపంచం లేదు మమ్మీకి అంటూ తండ్రిని చూసి జాలిపడింది శ్రావ్య. మీ అన్నయ్య పుట్టక ముందు బాగానే ఉండేది బంగారం అని అంటున్న హర్షని కూతురిని చూసి నవ్వుకుంటూ, నేను వెళుతున్నాను. నా మీద, నా కొడుకు మీద బాగా సెటర్లు వేసుకోండి బాబు, కూతురు అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయట వెళ్ళిపోయింది ఉమ. మధు అశోక్ రూంలోకి వెళ్ళి కర్టెన్ తీయగానే సూర్యకిరణాలు వచ్చి కిరణ్ మొహం మీద పడ్డాయి. కిరణ్ మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా మధు నిలబడి టాబ్లెట్స్ని చెక్ చేస్తుంది. మెల్లగా పైకి లేచి ఒళ్ళు విరుచుకొని, ఓయ్ నా కాఫీ ఏదే అని అడిగాడు మధు వైపు చూసి. పొద్దున్నేనే నాతో తిట్లు తినకు, నోరు మూసుకొని వెళ్ళి రెడీ అయ్యి తొందరగా ఆఫీస్కి వెళ్ళి రాత్రి వరకు ఇంటికి రాకు, అప్పుడే నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను అని అంది మధు కోపంగా. కిరణ్ పైకి లేచి మధు చెయ్యి వెనక్కి తిప్పి, నువ్వు రావద్దు అన్నావు కదా, అందుకే నేను సాయంత్రం 5 గంటలకే వచ్చేస్తాను. వెళ్ళి 5 నిమిషాల్లో కాఫీ తీసుకొని నా రూంలోకి రా అన్నాడు.
కుదరదు అని అంది మధు. కుదరదా అని గట్టిగా మెలిపెట్టాడు కిరణ్. అబ్బా 5 నిమిషాల్లో కుదరదు రావణ్. కిచెన్ నుంచి నీ రూంలోకి రావటానికే 10 నిమిషాలు పడుతుంది అని అంది మధు కోపంగా. అంతేం పట్టదు. ఈజీగా 5 నిమిషాల్లో వచ్చేయొచ్చు. కాఫీ 5 నిమిషాల్లో కలిపేసి మొత్తం 10 నిమిషాల్లో నా ముందు కాఫీ ఉండాలి. లేదంటే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అంటూ మధు వైపు అదోలా చూశాడు కిరణ్. తెలుసు, చెయ్యి వదిలిపెట్టు. ఇక్కడే 1 నిమిషం అయిపోయింది అని అంది మధు కోపంగా. ఆ మాట విన్న కిరణ్ చెయ్యి వదిలిపెట్టాడు. మొద్దుమొహం ఎలా తిప్పేస్తున్నాడో చూడు. చెయ్యి అనుకుంటున్నాడో ఏమన్నా టాయ్ అనుకుంటున్నాడో తెలియటం లేదు అని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది మధు. కిరణ్ కాఫీ తాగుతూ, అబ్బబ్బా నీ మొహానికి నువ్వు చేసే కాఫీకి అసలు సంబంధం లేదే. నీ మొహం చూస్తే ఎంత చిరాకు వస్తుందో, నీ కాఫీ తాగితే మాత్రం అంత బాగుంటుంది అని అన్నాడు మధు వైపు చూసి. వీడి ఓవరాక్షన్ అని మనసులో తిట్టుకొని, సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా. మీ ఇంట్లో వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో, నిన్ను చూస్తే అంతే చిరాకు వస్తుంది నాకు అని అంది మధు బయటకి వెళుతూ. నీ తింగరిదాన, ఇప్పుడు టైం లేదే, వచ్చిన తర్వాత చేస్తాను నీ పని అన్నాడు కిరణ్ కాఫీ తాగుతూ. దొంగమొహంది, నిజంగా సూపర్గా పెడుతుంది కాఫీ. ఎవడు చేసుకుంటాడో గాని రోజు కాఫీ తాగి బ్రతికేయగలడు అని అనుకున్నాడు కిరణ్. కిరణ్ ఆఫీస్కి వెళ్ళేసరికే ఉదయ్ ఆఫీస్కి వచ్చేస్తాడు. ఇద్దరు కలిసి వెళ్ళి టెండర్ వేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కిరణ్తో పాటు హర్షవర్ధన్ కూడా అక్కడే ఉండటం కిరణ్ గమనించాడు. ఆయన కిరణ్ వైపే చూడటం ఉదయ్ గమనించాడు. టెండర్ పేపర్స్ చెకింగ్ అయ్యి టెండర్ భువనేశ్వరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వచ్చినట్లు అనౌన్స్ చేయగానే కిరణ్ సంతోషంతో ఒక్కసారిగా ఉదయ్ని కౌగిలించుకున్నాడు. కిరణ్ని అంత సంతోషంగా చూసేసరికి హర్షవర్ధన్కి టెండర్ తనకు రాలేదన్న బాధ కూడా లేకుండా ఆయన కూడా సంతోషంగా చూస్తూ నిలబడిపోయాడు. అందరూ అభినందనలు తెలుపుతుంటే ఆయన కూడా దగ్గరకు వెళ్ళి కిరణ్ని అభినందించబోయాడు. ఎలా ఇంత బాగా నటిస్తారు అని అడిగాడు కిరణ్ హర్షవర్ధన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ. కిరణ్ అన్నాడు ఉదయ్. కిరణ్ ఉదయ్ వైపు చూసి చెయ్యి అడ్డం పెట్టి, అరే నేనేం అన్నానురా, మహానటుడిని అభినందించడం కూడా తప్పేనా అని అంటూ హర్షవర్ధన్ వైపు చూసి, లోపల నా ఎదుగుదల చూసి కుళ్ళిపోతూ పైకి మాత్రం మేమంటే ప్రేమ అభిమానాలు ఉన్నట్లు ఎంత బాగా నటిస్తారో చూడండి. వా, ఈ యాక్టింగ్కి మాత్రం నేను ఫిదా అయిపోయాను అన్నాడు కిరణ్. కిరణ్ మాటలు గుండెల్లో గుణపాలు దించుతుంటే హర్షవర్ధన్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ప్రపంచంలో ఎవరి మాటలు తనని ఇంత బాధ పెట్టలేవు. ఒక్క కిరణ్ మాటలు మాత్రమే తన గుండెల్లోకి సూటిగా దూసుకుపోతాయి. ఎందుకో నాకు అర్థం కావటం లేదు అని మనసులో బాధగా అనుకున్నాడు హర్షవర్ధన్. మీరు నా నాశనాన్ని ఎంత కోరుతుంటే నేను అంత పైకి ఎదుగుతాను అని అర్థమైంది కదా. ఇక నుంచి అన్నీ ఇలాగే జరుగుతాయి. మీరు నన్ను ఎలా రోడ్డు మీదకి తేవాలి అనుకున్నారో నేను కూడా మిమ్మల్ని అలాగే రోడ్డు మీదకు తీసుకువచ్చేస్తాను. ఈ కిరణ్ ఒక్కసారి ఏదన్నా తలుచుకున్నాడు అంటే ఎవరు దానిని ఆపలేరు అని హర్షవర్ధన్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు కిరణ్. హర్షవర్ధన్ పక్కన నిలబడి కళ్ళకు ఉన్న బ్లాక్ గ్లాసెస్ తీసి కిరణ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను ఆపుతాను అన్నాడు ఆదిత్య. అది అని కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఆగమన్నట్లుగా కళ్ళతోనే చెప్పాడు హర్షవర్ధన్. మీరు ఉండండి డాడ్, నన్ను మాట్లాడనివ్వండి అన్నాడు ఆదిత్య వర్ధన్. ఎవరిని రోడ్డు మీదకి తీసుకువస్తావు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రోడ్డు మీదకు తీసుకువస్తే మేము గాజులు తొడుక్కొని చూస్తూ కూర్చుంటామా అని అన్నాడు ఆదిత్య. అంతకు మించి ఏం చేయగలవు అని పొగరుగా తల ఎగరేస్తూ అన్నాడు కిరణ్. అది చూసిన ఆదిత్య పిడికిలి బిగుసుకుపోయింది. అది చూసిన ఉదయ్, కిరణ్ పద వెళదాం, అంకుల్ని ఈరోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. లండన్ నుంచి స్పెషల్గా న్యూరో సర్జన్ వస్తున్నారు, మర్చిపోయావా అని అన్నాడు. ఏది మర్చిపోలేదు. ఈ కిరణ్ ఏది అంత త్వరగా మర్చిపోడు. అన్నీ గుర్తుపెట్టుకొని టైం చూసి ఎవరివి వారికి వడ్డీతో సహా ఇచ్చేస్తాడు అని అన్నాడు కోపంగా హర్షవర్ధన్ వైపు ఆదిత్య వైపు చూస్తూ. వెళ్ళి వాడేదో చెప్తున్నాడుగా, ఆ పని చూసుకోరా, మాకు త్వరగా తిరిగి ఇద్దువు గాని అన్నాడు ఆదిత్య వెటకారంగా. ఆ మాట వినగానే కిరణ్ పిడికిలి బిగుసుకుపోయి అడుగు ఆదిత్య వైపుకి పడబోయింది. అటు ఉదయ్ కిరణ్ని, ఇటు హర్షవర్ధన్ ఆదిత్యలను
వెనక్కు లాగి బలవంతంగా అక్కడ్నుంచి తీసుకువెళ్ళారు. ఇంకా ఉంది.